హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుజాత విల్సన్. మరి ఈరోజు ఒక కొత్త వీడియోతో అండి మేము ముందుకు వస్తున్నాను. జొన్న రొట్టె అండి. జొన్న రొట్టెతో చాలా కాలం నుంచి చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకంటే మా వదిన బాగా చేస్తుంది ఆ రొట్టెలు. మొన్న ఊరు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు వదిన చేస్తున్నప్పుడు కామన్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నేను వీడియో తీసుకున్నానండి. మరి నేను చేస్తాను, కానీ నాకంటే చాలా బాగా చేస్తారు. సో మా వదిన రొట్టెలు చేస్తుంది. మరి జొన్నపిండితో ముందు జొన్నపిండిని జల్లించుకోవడం జరిగింది, చూశారు. తర్వాత నీళ్ళతో కలుపుకొని అది జిగట వచ్చే వరకు ఈ పిండి బాగా కలుపుతూ ఉండాలండి. చూడండి, ఆ విధంగా కలుపుతూ పిండిని అలాగా మెత్తగా అయ్యేంతవరకు చేసుకోవాలి. మరి చపాతీ పిండిలాగా జిగటగా ఉండదండి, ఇది తిరిగిపోతూ ఉంటుంది. అందుకనే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మరి వీళ్ళకి ప్రతిరోజు అలవాటు కాబట్టి చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు. మార్నింగ్ ఈవినింగ్ కూడా రొట్టెలు తింటారు, జొన్న రొట్టెలు. చూడండి ఎంత పెద్దగా రౌండ్గా అంత స్మూత్గా అలా సర్ఫేస్ చక్కగా అలా తడుతూనే పెద్దగా చేస్తారండి రొట్టెలు. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది జొన్న రొట్టె నేర్పించమని అడుగుతారు, కానీ అది నేర్పిస్తే రాదండి. మనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ మీదే వస్తుంది. అది మాత్రం ఇక్కడ వాళ్ళకి అలవాటు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ చేయగలరు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు తీసి పెన్నం మీద వేయాలి. చూడండి ఎంత జాగ్రత్తగా వేస్తే విరగకుండా. అదే చపాతీతో ఈజీగా వేసేస్తాము, అది విరగదు కాబట్టి. ఇది ఎక్కడ కొంచెం టచ్ అయినా, వేలు టచ్ అయినా కూడా విరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం చిన్న తడి బట్ట తీసుకొని ఆ నీళ్ళతో పైన మరొకసారి అలాగా వాటర్తో తడపాలి దాన్ని. నీళ్ళు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సమంగా రాయాలి. ఒక 1 minute 2 minutes తర్వాత మళ్ళీ తిరిగేసుకోవాలి. అలా మళ్ళీ రెండో రొట్టె తయారు చేసుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత ఈజీగా. మరి ఇప్పుడు మిల్లెట్స్ అవి తినాలంటున్నారు. కొర్రలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ చెప్తున్నారు, కానీ మరి వీళ్ళైతే ఎప్పుడు ఇదే ఆహారం. అక్కడ రాయలసీమ అండి ఇది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం సాయంకాలం జొన్న రొట్టె లేని ఇల్లు అంటూ ఉండదు. అందరూ కూడా తింటూ ఉంటారు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఏ కూర అయినా కూడా ఇందులోకి మ్యాచ్ అవుతుందండి. ఇదే కూర ఉండాలని కాదు, కానీ ఏ కూరలైనా పప్పుతోటి, మళ్ళీ లేకపోతే రోటి పచ్చళ్ళతోటి అన్నిటితో చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండి. బీపీ, షుగర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు జొన్న రొట్టెలు కొనుక్కొని మరీ తింటున్నారు. చూడండి, రెండో రొట్టె కూడా స్టార్ట్ చేశారు. అది ఎంత చక్కగా అవుతుందో చూడండి ఒకసారి. ఒకప్పుడైతే కట్టెల పొయ్యి మీద చేసేవారండి ఇవన్నీ కూడా. గ్యాస్లు వచ్చిన తర్వాత గ్యాస్ పొయ్యి మీద కూడా రొట్టెలు చక్కగా చేయగలుగుతున్నారు. మేము చిన్నప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా మా వదిన వాళ్ళు, మా అక్క వాళ్ళందరూ కూడా వాళ్ళే చేసేసేవారండి. ఇన్ని రొట్టెలు, ఒక 20 రొట్టెలు అయినా సరే అలా చేస్తూ ఉండేవారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా దాన్ని బ్యాలెన్స్డ్గా చేస్తున్నారు. మళ్ళీ రెండవ రొట్టె కూడా తయారయ్యింది. మరి ఇది కూడా కాలిన తర్వాత ఇందులోకి వంకాయ కూర, అదేవిధంగా చుక్కకూర పప్పు 2 ఉన్నాయండి. వాటిని ఆ కాంబినేషన్స్తో బాగుంటుంది. ఏ కర్రీ కాంబినేషన్ అయినా దీంట్లోకి బాగుంటుందండి. అది మాత్రం చెప్పగలను నేను, ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి మేము తిన్నాము ఆ రొట్టెలు. ఇదిగోండి వంకాయ కూర, పప్పు, ఏది ఉంటే అది మనకి కరెక్ట్గా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా రొట్టె తయారీ విధానం. థ్యాంక్ యూ.